హాయ్ స్టూడెంట్స్ నేను మీ డాక్టర్ గోవిందరాజు కొలుసు. ఈరోజు మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంస్కృతికి సంబంధించినటువంటి 16 క్వశ్చన్లో మనకి ఈరోజు 7th క్వశ్చన్ అంటే పొయిట్రీ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. చూడండి ఒకసారి, అది పొయిట్రీ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. రోమన్ నెంబర్ 7 అనమాట. టాపిక్ వచ్చేపాటికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ పొయిట్రీ, అంటే పద్య భాగంలోని 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మనకి అంటే పద్య భాగం మొత్తం కంప్లీట్ గా మనకి నెంబర్ ఆఫ్ లెసన్స్ ఎన్ని ఉంటాయి? 6 లెసన్స్ ఉంటాయి. మనకి 6 లెసన్స్ నుంచి పబ్లిక్ లో ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు? 6 క్వశ్చన్లు ఇస్తాడు. మనం వితౌట్ చేసి ఎన్ని రాయాలి? 3 క్వశ్చన్లు రాయాలి. అదే చూడండి ఒకసారి, 3 out of 6 మనకి 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తే వితౌట్ చేసి మనం ఎన్ని రాయాలి? 3 రాయాలి. ఈచ్ క్వశ్చన్ కి 2 మార్క్స్ అనమాట. 3 into 2 6 మార్క్స్ అనమాట. తర్వాత ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం అనమాట. ఇప్పుడు ముందు ఫస్ట్ క్వశ్చన్, కహ బాల ఇతి ఉచ్యతే. ఎవడు బాల అంటే మూర్ఖుడుగా, ఇతి ఉచ్యతే పిలువబడుచున్నాడు. ఎవడు మూర్ఖుడుగా పిలువబడుచున్నాడు? ఆన్సర్ దోషం యహ నా జానాతి సహ ఏవ బాల ఇతి ఉచ్యతే. ఇప్పుడు ఆన్సర్ మీనింగ్ చూద్దాం. దోషం అంటే చేసిన తప్పుని, యహ ఎవడైతే, నా జానాతి తెలుసుకోడు అంటే రెక్టిఫై చేసుకోడు, సహయేవ అతడు మాత్రమే, బాల ఇతి ఉచ్యతే మూర్ఖుడుగా పిలువబడుచున్నాడు. చేసిన తప్పుని ఎవరైతే సరిదిద్దుకోడు, రెక్టిఫై చేసుకోడు, వాడు మూర్ఖుడుగా పిలువబడుతున్నాడు అనేది ఆన్సర్ కి తెలుగు మీనింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు రెండో క్వశ్చన్, దశరథస్య పశ్చాత్తాపః ఇతి కస్మాత్ గ్రంథాత్ ఉద్ధృతః. దశరథస్య పశ్చాత్తాపః అనే పాఠ్యభాగము కస్మాత్ గ్రంథాత్ ఏ గ్రంథము నుండి, ఉద్ధృత అంటే స్వీకరింపబడినది. దీని ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు దశరథస్య పశ్చాత్తాపః ఇది రామాయణే అయోధ్యాకాండాత్ ఉద్ధృత. దశరథస్య పశ్చాత్తాపః అనే పాఠ్యభాగము రామాయణే అంటే రామాయణంలోని అయోధ్యాకాండాత్ అయోధ్యాకాండ నుండి ఉద్ధృత అంటే స్వీకరింపబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూడోది, సరయు నదీ తీరే. సరయు నదీ తీరే దశరథ కం అపశ్యత్. అంటే సరయు నది ఒడ్డున, సరయు నది ఒడ్డున దశరథ దశరథుడు కం ఎవరిని, అపశ్యత్ చూసెను. నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. సరయు నదీ తీరే దశరథ మునికుమారం అపశ్యత్. ఆన్సర్ కి తెలుగు మీనింగ్, సరయు నది ఒడ్డున దశరథ దశరథుడు మునికుమారం అంటే శ్రవణ మహర్షి యొక్క కుమారుడిని, అపశ్యత్ చూసెను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్, మునిహి దశరథం కిమితి శశాప. అంటే మునిహి అంటే ఎవరు? శ్రవణ మహర్షి దశరథం దశరథుడిని, కిమితి ఏమని, శశాప శపించెను. అంటే శ్రవణ మహర్షి దశరథ మహారాజుని ఏమని శపించెను అనేది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఆన్సర్కి మీ ఆన్సర్ చూద్దాం. మునిహి దశరథం త్వమేవ పుత్రశోకేన కాలం కరిష్యసి ఇది శశాప. ఇప్పుడు ఆన్సర్కి మీనింగ్ చూసినట్లయితే, మునిహి అంటే శ్రవణ మహర్షి దశరథం దశరథుడిని, త్వమేవ త్వం ప్లస్ ఏవ అంటే నీవు కూడా, పుత్రశోకేన పుత్రశోకముతో, కాలం కరిష్యసి అంటే కాలము చేయగలవు అంటే మరణించగలవు, ఇతి అని శశాప శపించెను. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. పార్వత్యాః తపోవనం కీదృశః వటుః వివేశ. ఇప్పుడు దీని మీనింగ్, పార్వత్యాః అంటే పార్వతీదేవి యొక్క తపోవనం తపోవనములోకి, కీదృశః ఎటువంటి, వటుః బ్రహ్మచారి, వివేశ వెళ్ళెను. ఆన్సర్ పార్వత్యాః తపోవనం కశ్చిత్ జటిలః మాయావటుః వివేశ. ఇప్పుడు ఆన్సర్కి తెలుగు మీనింగ్ చూసినట్లయితే, పార్వత్యాః పార్వతీదేవి యొక్క తపోవనం తపోవనములోకి, కశ్చిత్ ఒకానొక, జటిలః పొడవాటి జడలు కలిగినటువంటి, మాయావటుః మారువేషంలో ఉన్నటువంటి బ్రహ్మచారి, వివేశ అంటే వెళ్ళెను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 6 6th క్వశ్చన్ అనమాట. కాళిదాస మహాకవే కావ్యాని కాని. కాళిదాస మహాకవి యొక్క కావ్యాని కావ్యములు కాని అంటే ఏవి? ఆన్సర్, కాళిదాస మహాకవే కావ్యాని
రఘువంశ కుమార సంభవం మేఘదూతం. ఇప్పుడు ఆన్సర్కి మీనింగ్ చూద్దాం. కాళిదాస మహాకవే, కాళిదాస మహాకవి యొక్క కావ్యాన్ని అంటే కావ్యములు, రఘువంశ అంటే రఘువంశము, కుమార సంభవం రెండో కావ్యం పేరు కుమార సంభవము, మూడో కావ్యం పేరేంటి మేఘదూతము. అంటే మూడు కావ్యాల పేర్లు ఉన్నాయి అనమాట. ఒకటి రఘువంశ, రెండో కావ్యం పేరు కుమార సంభవం, మూడో కావ్యం పేరు మేఘదూతం. ఈ మూడు కావ్యాల పేర్లు రాస్తే సరిపోతుంది అనమాట. ఇవి కాళిదాస్ చేత రాయబడినటువంటి మూడు కావ్యాలు అన్నమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్. దేవభూమయ కే, దేవభూములు ఏవి అంటే దేవతలు సంచరించే ప్రదేశాలు ఏరియా ఏది అనేది క్వశ్చన్ అనమాట. దేవభూమయ పార్వత్యా పితు హిమవత ప్రదేశా. ఇప్పుడు దీని మీనింగ్ చూద్దాం. దేవభూమయ అంటే దేవభూములు అంటే దేవతలు సంచరించే ప్రదేశములు, పార్వత్యా పితు హిమవత ప్రదేశా. పార్వత్యా పార్వతీదేవి తండ్రి, పార్వతీదేవి పితు తండ్రి యొక్క హిమవత ప్రదేశములే, హిమవత ప్రదేశ అంటే హిమవంతుని యొక్క ప్రదేశాలే దేవభూములు. మళ్ళీ చూడండి, పార్వతీ తండ్రి హిమవంతుని యొక్క ప్రదేశాలే దేవభూములు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ధర్మ సాధనేషు ఆద్యం కిం, ధర్మాన్ని ఆచరించే సాధనాలలో ఆద్యం మొట్టమొదటిది కిం అంటే ఏది? ఆన్సర్ ధర్మ సాధనేషు ఆద్యం శరీరం. ఇప్పుడు ఆన్సర్కి మీనింగ్ ధర్మ సాధనేషు ధర్మాన్ని ఆచరించు సాధనాలలో ఆద్యం మొట్టమొదటిది శరీరం అంటే బాడీ అనమాట, అంటే శరీరము. నెక్స్ట్ 9వ క్వశ్చన్. చంచలాహ మకారాహ కతి తేచకే అంటే చంచలాహ అంటే అన్స్టేబుల్ అంటే అస్థిరములు అంటే పర్మనెంట్గా ఉండనటువంటివి. చంచలములైనటువంటి మకారములు కతి అంటే ఎన్ని అంటే మానే అక్షరంతో వచ్చేవి ఎన్ని? తేచకే అవి ఏవి? ఎన్నో రాయాలి, అవేంటో రాయాలి. చంచలాహ అంటే చంచలాహ మకారాహ దశ తేచ మనః మధుకరః మేఘః మానిని మదః మర్కటః మదనః మరుత్ మత్స్యః ఇతి. ఇప్పుడు దీని మీనింగ్ చూద్దాం. చంచలాహ మకారాహ దశ చంచలములైనటువంటి మా అనే అక్షరంతో వచ్చేవి 10. మళ్ళీ చంచలాహ మకారాహ దశ చంచలములైనటువంటి మా అనే అక్షరంతో వచ్చేవి ఏంటంటే దశ అంటే 10 అంటే 10. తేజ అవి మనః అంటే మైండ్ మనస్సు, మధుకరః అంటే తేనెటీగ, మేఘః అంటే మేఘము అంటే క్లౌడు, మానిని అంటే ఉత్తమ స్త్రీ అంటే బెస్ట్ లేడీ, మా అంటే లక్ష్మీదేవి, మదః అంటే గర్వము, మర్కటః అంటే కోతి, మదనః అంటే మన్మధుడు, మరుత్తు అంటే విండు అంటే గాలి, మత్స్యః అంటే ఫిష్ చేప. ఇవన్నీ కూడా ఒక చోట పర్మనెంట్ అంటే స్థిరముగా ఉండనటువంటివి అంటే అస్థిరములు అన్నమాట, అంటే టెంపరీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సుకృతే దుష్కృతే చ సమభాగినః కే. సుకృతము అంటే పుణ్యము, దుష్కృతం అంటే పాపము. అంటే పాప పుణ్యములందు సమభాగినః అంటే సమానమైనటువంటి భాగము కలవారు కే అంటే ఎవరు? అంటే పాప పుణ్యములందు సమానమైనటువంటి భాగం కలవారు ఎవరు అనేది క్వశ్చన్ అనమాట. సుకృతే దుష్కృతే చ సమభాగినః కర్త కారయిత ప్రేరకః అనుమోదకః ఇతి. ఇప్పుడు దీని మీనింగ్ చూద్దాం. సుకృతే అంటే పుణ్యము, దుష్కృతం అంటే పాపము. అంటే పాప పుణ్యములందు సమభాగినః సమానమైనటువంటి భాగం కలవారు కర్త అంటే చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరకః అంటే మోటివేట్ చేసేవాడు అంటే ప్రేరేపించడం అంటే ఏంటి? మోటివేట్ చేసేవాడు, అనుమోదకః అంటే ఆమోదించేవాడు లేదా యాక్సెప్ట్ చేసేవాడు. వీళ్ళ నలుగురు కూడా సమానమైనటువంటి మంచి అయినా సరే అంటే పాపమైన పుణ్యమైన సమానమైనటువంటి భాగం కలవారు అవుతారు. కర్త కారయిత ప్రేరకః అనుమోదకః ఇతి. కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరకః ప్రేరేపించేవాడు అంటే మోటివేట్ చేసేవాడు, అనుమోదకః అంటే ఆమోదించేవాడు అంటే యాక్సెప్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్. ఏకః కిం న కుర్యాత్.
ఏకహ అంటే ఒక్కడుగా, కిం ఏమి, నా కుర్యాత్ అంటే చేయకూడదు లేదంటే చేయరాదు. ఆన్సర్ దీనికి మనకి ఆల్రెడీ మనకి 4th లెసన్లో నీతి శ్లోక అని చెప్పి మోరల్ పోయమ్స్ ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్వి 6 పోయమ్స్. దాంట్లో ఫస్ట్ పోయం దీనికి ఆన్సర్ రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏకాస్వాదు నా భుంజీత ఆ పోయం మనకి రాయాల్సి ఉంటుంది అనమాట దీనికి ఆన్సర్గా. ఇక్కడ దానికి నోట్ చేసుకోండి మీరు అందరూ కూడా. ఆ పోయంని ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఓన్లీ జస్ట్ మీకు ఒక హింట్ ఇచ్చాను. ఏకాస్వాదు నా భుంజీత నైకహ సుప్తేషు జాగృయాత్ ఏకోన గస్యేత్ అద్వానం నైకశ్చార్దాన్ పచింతయేత్. ఈ పోయం దీనికి 11th క్వశ్చన్కి ఆన్సర్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. కిం అశ్వమేధేన సమం విదుహు అంటే కిమ్ అంటే ఏది, అశ్వమేధేన అశ్వమేధ యాగంతో సమానము అంటే సమానమని చెప్పేదరు. ఏది అశ్వమేధ యాగంతో సమానము? ఆన్సరు దీనికి నీతి శ్లోకాల్లో మనకి 4th పోయం ఉంది. ఇంపార్టెంట్ పోయంలో 4th పోయం ఏంటి మనకి మోరల్ పోయమ్స్లో? దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు. దీనికి ఈ 12th క్వశ్చన్కి ఈ 4th పోయం మీరు ఆన్సర్గా రాయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ 2 క్వశ్చన్లు 11వ క్వశ్చన్ 12వ క్వశ్చన్ ఆ పోయమ్స్ మీరు నేర్చుకోగలరు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా మార్చి అంటే దాదాపు ఈ నెల 28వ తారీఖు వరకు కూడా అంటే నేను పెట్టేటటువంటి వీడియోస్ అన్నీ కూడా క్రమం తప్పకుండా చూసి మీ టార్గెట్ అంటే సంస్కృతిలో టాప్ మార్కు 99. ఆ 99 మార్కులు ఖచ్చితంగా నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరు కూడా 99 మార్క్స్ రీచ్ అవుతారని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే అంటే నా వీడియోస్ క్రమం తప్పకుండా చూసి అంటే నా ఛానల్ క్రమం తప్పకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ అన్నిటి కూడా లైక్ చేసి నా ఛానల్